దేశంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కడపలో మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొని మద్దతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విడగొట్టే కుట్రకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే మాదిగ కుల నేతను సీఎం చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఇన్నేళ్ల పరిపాలనలో దళితుల కోసం చంద్రబాబు ఏమైనా చేశారని ప్రశ్నించారు. కడప నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా నిరసన జరుగుతూ ఉంది. కారణం కలిసి ఉన్న దళితులను విభజించి పరిపాలించేదాన్ని చంద్రబాబు నాయుడు ఆయన నేను ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను. తొందరబాబు నాయుడు ఆయన అన్నీ తొందరే, క్రితంలో కూడా తొందరే, చెప్పటం లే చెప్తే బొగ్గుని మండిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ వర్గీకరణలో కూడా తొందరే. ఎందుకయ్యా చంద్రబాబు, ఏం అవసరం వచ్చింది వీళ్ళని విభజించి పరిపాలించాల్సిన అవసరం? నీ రాజకీయ ప్రయోజనాల కొరకు దళితులను వాడుకుంటావా? ఓ చంద్రబాబు చెప్పు జవాబు. తప్పు ఇది. వర్గీకరణ చెల్లదు. అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. దేశానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్న తెలంగాణ ఆంధ్ర విభజనకు కారణం చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీ. ఈ దళితులను మాలా మాదిగలను రెండు చేయడం వల్ల దళితులు అక్కడ, మాదిగలు తెలంగాణ కోరుకున్నారు. మిగిలిపోయింది ఏముంది ఇక్కడ? రాయలసీమలో రాళ్ళు, మరి తూర్పున సముద్రం తప్పించి మొత్తం రాష్ట్ర విభజనకు కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ తరిమెల్ నాగిరెడ్డి లాగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. కడప ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే, రాజ్యాంగం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో గమనించుకుంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం భారతదేశం. మిగతా దేశాలు పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్ చూస్తూ ఉన్నారు, వాళ్ళ రాజ్యాంగాలు కూలిపోయినాయి. ఒకటే మతం అక్కడ ఉంది. కానీ భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని వైషమ్యాలు ఉన్నటువంటి దేశాన్ని ఐక్యం చేసింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. అలాంటి అందరిని కలిపేట రాజ్యాంగాన్ని దళితుల్లో ఐక్యంగా ఉన్నటువంటి దళితుల చైతన్యాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ కుట్ర పన్నాడు. వర్గీకరణ పేరుతో సామాజిక న్యాయం అని చెప్పి మాదిగ